ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల మీద వచ్చిన ఫిర్యాదులకు గాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాష్ట్రంలో 4 పోలీస్ స్టేషన్లో జనసేన ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. 2025 మార్చిలో 1వ తేదీన ఫిర్యాదులు రాక 8వ తేదీన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇటీవల ఆయనకి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి కొత్తూరు పోలీసులు ఆయనకి నోటీస్ జారీ చేశారు. కాకపోతే 22వ తేదీన కొత్తూరు పోలీస్ స్టేషన్లో హాజరైనటువంటి దువ్వాడ శ్రీని సుమారు 9 గంటల పాటు విచారించి విడిచిపెట్టడం జరిగింది. మళ్ళీ అనతి కాలంలోనే 30వ తేదీన ఆయన్ని విచారణకు రమ్మని చెప్పిన పోలీసులు వందలాది మంది పోలీసులతో ఆయన నిస్సహాయం చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలుసుకున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికీ కనబడకుండా 24 గంటలు కావస్తూ ఉంది. ఆయన్ని పరిరక్షించుకునేందుకు ప్రస్తుతం ఆయన తరపు న్యాయవాది సోదరుడైనటువంటి దువ్వాడ శ్రీధర్ మనతో ఉన్నారు. ఆయన్ను పరిరక్షించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్న విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక నిన్న వందలాది మంది పోలీసులను పెట్టి 2 నియోజకవర్గాలతో పాటు జిల్లా నలుమూలను కూడాను కొత్తూరుకు వచ్చే ప్రతి రహదారిని కూడాను తనిఖీలు నిర్వహించి ఆయన విచారమ్మని చెప్పారు. 24 గంటలు కావస్తూ ఉంది. నిన్న 11 గంటలకి విచారణకు వస్తాను అని బాహాటంగా చెప్పి బయలుదేరినటువంటి ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఆయన గురించి ఏమైనా అనుమానాలు తలెత్తున్నాయి, న్యాయపరంగా ఆయన్ని ఎలా ఆదుకునేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు? సార్, ఇప్పుడు ఏంటంటే ఒక విచిత్రకర సంఘటన ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు శ్రీనివాస్ గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా బిలో 7 ఇయర్స్ అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్షలు ఉన్నటువంటి కేసులు. దీంట్లో క్లియర్గా సుప్రీంకోర్టు వారు చెప్పారు, ఒక సామాన్యుడికి ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే పోలీసు వారు పిలిచి 35 క్లాస్ 3 ప్రకారం నోటీస్ ఇచ్చి ఆధార్ కార్డు తీసుకొని ఒక ఫోటో తీసుకొని ఒక సంతకం చేయించుకొని మీ కోర్టు వారి నుంచి సమన్స్ వచ్చినప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పే ప్రొసీజర్ ఇది సాగుతుంది. ఇది రియల్ ఫ్యాక్ట్. ఇది ఎవరికైనా ఒక పావు గంట అరగంట ఉంచుతారు. కానీ అన్యాయం ఏంటంటే ఈ కేసులో శ్రీనివాస్ గారికి 22న ఇది జూన్ 22న పిలిచారు. ఆ రోజు శ్రీనివాస్ గారితో నేను, నా మిత్రుడు కృష్ణతేజ, ముద్దాడి కృష్ణతేజ గారు, నాకు అడ్వకేట్ గారు, మా ఇద్దరం కూడా వెళ్ళడం జరిగింది అన్నయ్య గారితో. వెళ్ళిన తర్వాత సుమారు మేము 11:30కి అక్కడికి చేరితే మాకు 8:45కి విడిచిపెట్టారు. అంటే దాదాపు 9:30 గంటల సేపు వారు ఉంచారు. మీడియా వారికి అందరికీ కూడా తెలిసి విషయాలు. 9 గంటల పాటు విచారణలో అప్పటికే ఇదే కేసులో టెక్కల్లో 2 టైమ్స్ ఆయన విచారణకి హాజరైతే అనతి కాలంలోనే వాటి విడిచిపెట్టం. కానీ కొత్తూరు పోలీసు 9 గంటల పాటు జరిగినటువంటి విచారణలో ఏం కమిట్ చేయదలుచుకున్నారు దువ్వాడ శ్రీనితో? సార్, యాక్చువల్గా చట్టంలో ఏముంటుందంటే ఒక మర్డర్ కేసులో ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక XYకి మర్డర్ చేస్తే ఆయన ఏమైనా వెపన్స్ ఆ వెపన్స్ ఎక్కడైనా చెరువులోనే ఎక్కడో పడేస్తే ఆ పడేసిన వెపన్స్ డాగ్ స్క్వాడ్తో దొరికిన తర్వాత పోలీసు వారు ఆ ముద్దాయికి పట్టుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మీడియేటర్స్ రిపోర్ట్ అక్కడ VROలు కూడా ఉంటారు. వాళ్ళు ఎదురుగా వీడియో రికార్డింగ్ పెట్టి తీస్తారు. అదొక పద్ధతి ఉంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చేశారు, ఒక మీడియాలో ఎక్కడో ఆయన ఎన్నో డిబేట్లు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదో అన్నట్టు అన్నారు. దానికి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆ రోజు 22వ తారీఖు 9:30 గంటలు అవడానికి కారణం ఏంటంటే అక్కడ స్థానిక CA గారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్లాన్ చేశారు. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్కి 2 VROలు పెట్టి వీడియోస్ పెట్టి కంటిన్యూగా వారు ఏం చెప్తున్నారంటే అక్కడ జరగనివి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటే మనం అడ్మిట్ అయినట్టే. ఒక ఎమ్మెల్సీగా ఒక చదువుకున్న వ్యక్తులుగా మనం తప్పు చేయండి ఎలా చెప్తాం? వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్ కాదండి అంటే అబద్ధం అంటున్నారు. ఇది అంత సీరియస్ అఫెన్స్ ఏం కాదు. ఏంటి సార్, చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఈ రాష్ట్రంలో వాస్తవంగా చెప్పుకోవాలంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి పోని శ్రీనివాస్ గారు అన్నారే అనుకుందాం, పోని వారి అభియోగం ఉంది. సార్, ఎందుకు శ్రీనివాస్ గారు అన్నారు? శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారికి అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు వాస్తవంగా 2023లో వైసీపీ నా కొడకల్లారా, మీ అందరికి కూడా వంచను కొడతాను తిడతాననేసి సోషల్ మీడియా డైరెక్ట్గా వేదిక మీద వైసీపీ నా కొడకలరా మీ ఎంత చూస్తాను రా అని 2023లో జగన్ గారు ఉన్నప్పుడే ఆయన అన్నారు. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి కేసులు పెట్టలేదు. సరే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు శ్రీనివాస్ గారి మీద పెడితే వారు ఇవ్వమనండి కేసు, వారు పెట్టాలి. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి ఒక వ్యక్తి ఇద్దరు కొట్టుకున్నప్పుడు కేసు అండ్ కౌంటర్స్ పెట్టారు అనుకుందాం. వాళ్ళ తాలూకా బంధువులు ఎవరో కాకినాడలో ఉన్నాడని ఒకడు, వాళ్ళ మిత్రుడు ఎవడో ఇంకొక జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉన్నాడంటే ఒక సామాన్యుడికి అలా న్యాయం చేస్తారా? ఇది ఏంటి సార్ ఈ పద్ధతి? ఐటీ యాక్ట్ ప్రకారంగా ఏదైతే
67 ఉంది. ఈ 67 మూటలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామానికి ఈయనకి బలవంతంగా నేరాన్ని ఒప్పించేందుకు చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? శ్రీనివాస్ అరెస్ట్కే వాళ్ళు మొగ్గు చూపుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. వారు 22న అక్కడ సీఏ గారు వాళ్ళు వేసిన క్వశ్చన్ ఏంటంటే, మీరు గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆ పార్టీ అధిష్టానం కానీ మీకేమైనా చెప్పిందా, మీకు చెప్పి చేయించారా అని క్వశ్చన్ పదే సార్లు అడిగి దానికి కమిట్ అవ్వమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ఎవరికి తిట్టమని చెప్పలేదు, అధిష్టానం కూడా ఏ రోజు అలాంటి కార్యక్రమం చేయలేదు, చెప్పలేదు అని అది స్పష్టంగా నేను పక్కనే ఉన్నాను అన్నీ గారు అదే చెప్పారు. ఆ 9 గంటల విచారణ అనంతరం మళ్ళీ నిన్న 30వ తేదీన ఆయన విచారణకు పిలిచిన నేపథ్యంలో ఏ అనుమానం ఒక న్యాయవాదిగా మీకు తలెత్తింది? ఈరోజు శ్రీనివాస్ కనిపించకుండా పోవడానికి ఒకే వ్యక్తి మీద 4 పోలీస్ స్టేషన్లో కేసు ఒకటే సెక్షన్లో నమోదైన నేపథ్యంలో ఈ 111 సెక్షన్ ఏ విధంగా ఆయన మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారంటే? సార్, ఇది 111 అనేది ఒక అస్త్రంగా తీసుకొని రాజకీయ నాయకులను వేధించడానికి, ఇప్పుడు ఏ అధికార పార్టీలు ఎవరైనా ఉంటే పన్నోళ్ళకి ఓన్లీ వేధించడానికని పెట్టదాం అనుకుంటున్నారు. కానీ 111 ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో పెట్టడానికి చెల్లదు. అయితే పోలీస్ వారు ఎఫ్ఐఆర్లో ఏదైనా సెక్షన్ వేసి పెట్టేస్తారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఒక మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు శ్రీనివాస్ గారికి ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ వేస్తే వెంటనే ఆ మ్యాజిస్ట్రేట్ గారు చూడకుండా రిమాండ్ చెప్తారు 14 days. అది వాళ్ళ ప్లాన్. ఆ తర్వాత అది నిజంగా 111 పెట్టకూడదు, వర్తించదు, అదన్నీ సెకండరీ. ఈలోపు 20 రోజులు 30 రోజులు 40 రోజులు స్టేషన్లో జైల్లో ఉంచాలనే కుట్రతో చేస్తున్నారు. కానీ రియల్గా చెప్పాలంటే మీరు చెప్తున్నటువంటి 111 సెక్షన్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో చెల్లదు. ఆ 111 ఎప్పుడండి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఎప్పుడు సంఘటితంగా చేసినటువంటి నేరాలు. అది ఎప్పుడు వస్తాయి? ఒక రాబరీస్కి కానీ, లేకపోతే థెఫ్ట్లో, వెహికల్ థెఫ్ట్లో కానీ, లేకపోతే హవాలా కేసుల్లో కానీ, ల్యాండ్ గ్రాబింగ్లో కానీ, ఆర్మ్స్ యాక్ట్స్లో కానీ, లేకపోతే రకరకాల ఇలాంటి చాలా ఉన్నాయి దారుణమైన క్రైమ్స్. ఒక 9-10 క్రైమ్స్ క్లియర్గా ఇచ్చారు. వాటిలో మాత్రమే 111 పెట్టడానికి ఉంది. పోలీసు వారు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టడానికి లేదు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో 4 పోలీస్ స్టేషన్లో ఒకే సెక్షన్ల కింద ఒకే వ్యక్తిపై 4 కేసులు నమోదైనాయి. దీన్ని కూడా 111 పరిధిలోకి తీసుకొని దువ్వాడ శ్రీనివాస్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటే? లీగల్గా ఇక్కడ ఒకటి ఉంది సార్, అదే ప్రయత్నం ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఒక కేసులో ఖచ్చితంగా ఛార్జ్షీట్ ఫైల్ అయ్యి ఉండాలి. ఈ 4 కేసుల్లో కూడా ఛార్జ్షీట్ ఫైల్ అవ్వలేదు. దాదాపు 15 నెలలు దాటిపోయింది. 60 రోజుల్లో మాత్రమే ఛార్జ్షీట్ వేయాలి. టైం కూడా ల్యాప్స్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు చేయడానికి ఏం లేదు. జనరల్గా 35 Class 3 నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని ఫోటో తీసుకొని సంతకం పెట్టి పంపించాల్సిన ఒక చిన్న కేసు సార్ ఇది. దీంట్లో ఏమి లేదు. మరి ఎందుకు ఇంత అడావుడి? ఇంతమంది పోలీసులు బలగాల పహారా మధ్య ఆయన్ని విచారణకు రమ్మన్న వెనకున్నట్టు కుట్ర ఏమని మీరు భావిస్తున్నారు? ఏం పసిగట్టారు? అంటే నిన్నైతే ఏం జరిగిందంటే, నేను పలాసలో ఉంటాను, మా బ్రదర్ టెక్లో ఉంటారు. యాక్చువల్గా నా ఇంటి చుట్టూ మఫ్టీలో పోలీసులు పెట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నా పక్కనే, నా ఇంటికి అక్కడ మొత్తం పోలీసులు ఉన్నారు. తర్వాత నాకు సంబంధించి నన్ను అభిమానించిన ప్రతి గ్రామంలో కూడా పోలీసు వారు ఇబ్బంది పెట్టలేదు. కానీ వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పి, దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళొద్దు అని, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దు, ఆయనతో ఫాలో అవ్వద్దని నన్ను చాలామందికి రిక్వెస్ట్ చేసి, ఇంచుమించు నాకు తెలిసి మందసా నుంచి కొత్తూరుకి వెళ్ళిన ప్రతి త్రోవలో కూడా, మా పలాసలో నిజంగా నిన్న ఒక 150 మంది పోలీసులు యూజ్ చేశారు. నన్ను నా ఇంటి చుట్టూ మఫ్టీ పోలీసులు. ఏం జరిగింది సార్? దీంట్లో ఏం కేసు ఇది? ఏముంది చెప్పండి? కానీ నిన్న మీరు కూడాను పోలీసులకి మరొక 4 వారాల పాటు గడువు కావాలనే దాంట్లో మెడికల్కి సంబంధించినటువంటి ఏవైతే రిపోర్ట్స్ అవన్నీ సబ్మిట్ చేశారు. దాని పోలీసుల నుండి మీకు ఎటువంటి సమాధానం వచ్చింది? కేవలం దాన్ని రిసీవ్ చేసుకునే మిమ్మల్ని పంపించారు. నా ఫ్రెండ్ కృష్ణచేజ గారి చేత, ఎంఆర్ఓ అడ్వకేట్ చేత పంపించడం జరిగింది సార్. మీరు చెప్పింది నిజమే. యాక్చువల్గా శ్రీనివాస్ గారికి హార్ట్లో చిన్న ప్రాబ్లం ఉండు. అది గతంలో ఇదేదో నోటీస్ అని అలాంటి భయం అలాంటి మా బ్లడ్లో లేదు. అది వాస్తవంగా ఆయనకి ఎప్పుడు కూడా ఆయనకి అలవాటు. మా బ్రదర్కి 40 years దాటిన తర్వాత నుంచి ప్రతి 3 monthsకి ఒకసారి ఆయన చెక్ చేసుకుంటాడు. అలాగే హైదరాబాద్లో చెక్ చేసుకున్నాడు. ఆయనకి ఏదో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత 22 ప్రాబ్లం ఉన్నాయి, 22 మేము అటెండ్ అయ్యాము. మేమేమనుకున్నాం అంటే, నోటీస్ ఇచ్చారు కదా, ఏముంది, టెక్కల్లో కూడా అలాగే పిలిచారు, ఒక 1 and 2 hours ఉంచారు, సంతకం పెట్టి పంపించారు కదా, అదే జరుగుతుంది, జనరల్గా జరగాల్సింది అదే కదా అనుకున్నాం. కానీ 9.5 hours ఇల్లీగల్ డిటెన్షన్ చేశారు అన్యాయంగా.
మరి ఈరోజు నిన్న 350 మంది పోలీసులు మా పలాస నుంచి నరసన్నపేట వరకు చుట్టుపక్కల కొత్తూరుకి వెళ్లకుండా అన్యాయంగా 350 మంది పోలీసులతో వాడారు. మీడియాయే దీనికి సాక్ష్యం, ప్రజలందరికీ తెలుసు. ఇది ఎంతవరకు న్యాయం? నేను ఎస్పీ గారికి అడుగుతున్నాను, ఏంటి సార్ ఇది చాలా అన్యాయం. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే మీ రిక్వెస్ట్ లెటర్ ఉందో దాన్ని పోలీసులు స్వీకరించి మీకు ఎగ్జామ్షన్ ఇస్తారనుకుంటున్నారా, లేకపోతే శ్రీనివాస్ను అరెస్టుకు రంగం సిద్ధేందుకు చేసినటువంటి ప్రయత్నంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించేందుకే వాళ్ళు మక్కువ చూపుతారు? మీ వాళ్ళ ఎత్తుకు మీ పై ఎత్తి వారు యాక్చువల్గా నిన్నైతే ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస గారికి ఏదో ఒక తప్పుడు రిమాండ్లో ఏదో ఒక నాన్ అవైలబుల్ సెక్షన్ వేసేసి ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనే ప్లాన్తోనే, అర్ధరాత్రి పెట్టాలనే ప్లాన్తోనే నాకు కానీ శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకు కానీ వారి అభిమానులకు కానీ ఎవరికి రాకుండా అష్టదిగ్బంధం చేసి ఖచ్చితంగా ఆయనకి ఏదో రకంగా అలరపెట్టి 4 స్టేషన్లైనా తిప్పి ఏదైనా చర్యలు తీసుకోవడానికే వాళ్ళ ప్లాన్ అండి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఆ ప్లాన్ చేయకపోతే 350-400 మంది పోలీసులు ఈ జిల్లాలో వాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను. అది నిజంగా కక్షపూరిత చర్య. ఇది నిజంగా సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్తున్నారు సార్. సుప్రీంకోర్టు 7 సంవత్సరాలలోపు జరిగిన క్రైమ్స్ అన్నిటికి కూడా నోటీస్ ఇచ్చే అధికారం మాత్రమే పోలీసు వారికి ఉంది. అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకి లేదు. వాళ్ళు తీసుకొని చేసుకోవచ్చు, తప్పు లేదు. పోలీసు వారు ఎన్నిసార్లైనా పిలవచ్చు. ఇదన్నీ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏముంది వారికి వీరు తిట్టుకున్నది. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పార్టీకి కానీ తిట్టారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి కేసులు పెట్టలేదే. పవన్ కళ్యాణ్ గారికి తిట్టారు శ్రీనివాస్ గారని, లేకపోతే కొంతమంది నాయకులు తిట్టారని కేసులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పెట్టలేదే, అభిమానులు అంటున్నారు. చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కామన్ మ్యాన్ కూడా ఇలా చేయొచ్చా? ఇప్పుడు పలాసలో ఒక గొడవ అయితే వాళ్ళ అభిమానం, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ చుట్టమో రాజమండ్రిలోనో కాకినాడలోనో పెట్టొచ్చా చెప్పండి? వాళ్ళకి లేని వెసులుబాటు రాజకీయ నాయకులకి ఎందుకు ఇచ్చారు? కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దువ్వాడ శ్రీని జైలుకు పంపించాలని చేస్తున్నటువంటి ప్రయత్నం నుంచి ఆయన తరపు న్యాయవాదిగా ఆయన్ని పరిరక్షించుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అదేవిధంగా 24 గంటలుగా వస్తూ ఉంది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనుకుంటున్నారా, లేకపోతే పోలీసులు ఆయన్ని దాపెట్టారనుకుంటున్నారు కన్సర్ట్ అడ్వకేట్? సార్, ఇది యాక్చువల్గా నిన్న ఆయనైతే నిజంగా చట్టాన్ని, పోలీసు వారంటే మాకు ఎప్పుడు గౌరవమే. వాళ్ళు పిలిచినప్పుడు ఎప్పుడైనా వెళ్తాం, నో డౌట్. అన్నీ అయితే వెళ్ళడానికే నిశ్చయించుకుని బయలుదేరాడు ఆయన. కానీ మార్గ మధ్యలో వెళ్తున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, అప్ టు మందసా నుంచి నరసన్నపేట వరకు కొన్ని వందలాది మంది పోలీసులు చేస్తున్నారంటే శ్రీనివాస్ గారికి ఏదో అపాయం చేయడానికి ప్లాన్ చేశారని ఒక ఉద్దేశం మాకు ఉందని చెప్పి నేనే యాక్చువల్గా ఫోన్ చేసి, అన్య అడ్వకేట్ ద్వారా మనం రిప్రజెంటేషన్ ఇద్దాం, మీకు నిజంగా బాగోలేదు కాబట్టి మీరు హాస్పిటలైజ్డ్ అవ్వడం బెటర్ అని ఒక అడ్వకేట్గా, ఒక బ్రదర్గా నేను సలహా ఇచ్చాను సార్. వాస్తవంగా ఏంటంటే ఇది మేము పోలీసు వారికి సహకరించాలనే ఉద్దేశం అయితే మాకుంది. మేము ఆల్రెడీ సహకరించకపోతే 9:30 గంటలు అలాగ ఉంచారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడానికి ప్లాన్ చేశారు. 2 విఆర్ఓలను పెట్టారు. వీడియో రికార్డింగ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వెనకాతలు ఉన్నారని చెప్పమంటున్నారు. ఏంటిది? చాలానవి చెప్పని మాటలు ఎలా చెప్తాం సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాకు తిట్టమని చెప్పారా? చెప్పలేదే. ఎందుకు ఆయన పేరు చెప్తాం? మాకేం అవసరం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థ చెడిపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిసారిగా 2009లో ఇది పుట్టింది సార్. ఈ జబ్బు, ఈ జాడ్యం 2009లో ప్రజారాజ్యం ఉన్నప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు తిట్టారు. పంచలోడు తీసుకోవడం, ఆ మాట నేను అనలేను. అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. ఆయనకి అభిమానులు ఉన్నారు కాబట్టి అభిమానులకు తెలియదు వాస్తవాలు ఏంటో. ఒక్కసారి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మాట్లాడినారు, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది, ఎందుకు ఇది స్టార్ట్ అయింది, ఆయన యాక్చువల్గా వైసీపీ నా కొడకల్లారా, మీ అందరికి కొడతానరా, చెప్పు తీసి కొడతానరా బహిరంగంగా ఆయన స్పీచ్ ఇచ్చారు. ఆయన అప్పుడు కౌంటర్. ఇప్పుడు సార్, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టండి, శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టండి, ఆయన కంప్లైంట్ ఇమ్మనండి, మేము కంప్లైంట్ ఇస్తాం. ఎవరో రామారావు భీమారావు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థకి ఎంత టైం వేస్ట్. నిన్న 350 మంది పోలీసులను వాడుకున్నారు. వాళ్ళకి అనవసరం టైం వేస్ట్. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, చట్టానికి టైం వేస్ట్ చేస్తున్నారు. ఎటుపోతుంది మన భారతదేశం? కానీ ఈ ప్రయత్నంలో మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని జైలుకి పంపించినంత వరకు కూటమి ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా రెయిన్బోలు శ్రమించడానికి పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఇదన్నీ 2-3 సంవత్సరాల లోపు కేసులు అరెస్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా వారికి ఆ దురుద్దేశం ఉంది. ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ను 40 రోజులు 50 రోజులు ఉంచాలనే కసితోనే చేస్తున్నారు. ఇంకేమీ లేదు సార్. దువ్వాడ శ్రీనివాస్ కానీ మేము కానీ కబ్జాలు చేయలేదు, ఎవరి దగ్గర లంచాలు తీసుకోలేదు, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. ఏమైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది అడుగుతాడు ఆయన. ఎలా బయటపడతారు ఆయన ఈ కుతంత్రం నుంచి?
సార్ మా వైపు నిజాయితీ ఉంది, మేము కోర్టును గౌరవిస్తాం, కోర్టు తీసుకున్న నిర్ణయాలన్నింటికి కూడా గౌరవిస్తాం, అలాగే పోలీసు వారికి గౌరవిస్తాం. నిజంగా పోలీసు వారికి కూడా తెలుసు, వారు కూడా ఇబ్బంది పడతారు, వాళ్ళు లోపల వాళ్ళకి బాధ ఉంది, ఏంటిది అన్నెసరీగా ఇబ్బంది అనేసి. పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. నాకు తెలిసి ఇది కక్ష సాధింపు చర్యలే కానీ ఇది నిజంగా ఈ కేసులో ఏముంది, నిజంగా ఇది కామన్ మ్యాన్కి జరిగినా ఎవరికి జరిగినా దాంట్లో జరగాల్సింది నేను చెప్పింది నిజం. ఇవన్నీ 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న కేసులే. సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పింది. 35 క్లాస్ 3 నోటీస్ ఇచ్చి ఒక సంతకం తీసుకొని పెట్టి వదిలివచ్చు. 5 నిమిషాల పనికి అసలు ఎందుకు పిలుస్తున్నారు? తర్వాత శ్రీనివాస్ గారు మాట పోనీ అన్నారే అనుకుంటే ఒక వీడియో లేదు అంటున్నారు కదా, ఆ వీడియో నిజమా అబద్ధమా అంటే అది ఎఫ్ఎస్ఎల్కి పంపించలేదు. మీ పని కాదు, మా పని కాదు. అది ఎవరు చేయాలి? ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటము. కోర్టు వారు నిజంగా డౌట్ ఉంటే వాళ్ళు ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు. ఎఫ్ఎస్ఎల్ వారు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అది నిజమా అబద్ధమా వీడియో అనేది అది క్లియర్ చేస్తారు. అంతేగాని మనం ఎవరం సార్? ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం దీంట్లో ఏముంది? ఒకవేళ వాళ్ళ పాచికే ఫలించి శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం ఉంటుందన్నట్టు ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు 15 నెలల ముందు కట్టిన ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లన్నీ అయితే బెయిలబుల్ అఫెన్సెస్, ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి లేదు, కోర్టు వారి దగ్గరికి పట్టుకెళ్ళడానికి కూడా లేదు. కానీ వీళ్ళు అధికారం ఉంది కదా అని దురుద్దేశంతో ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి హోదాలో ఆయన ఏమైనా దుర్వినియోగం చేసి ఆయన ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదో రిమాండ్ టైంలో ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్ కట్టేసి రిమాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి సార్. కోర్టు ఎప్పుడు కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఈరోజు అదే రిమాండ్ గనక విధిస్తే ఎన్ని రోజుల పాటు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేకుండా ఆయన్ని ఇరికించి ఇబ్బందులు పెట్టే పరిస్థితి. పోలీసు వారు క్లియర్గా నిన్నటి పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఒక పెద్ద సెక్షన్ని చేర్చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ సెక్షన్స్ వేసినన్ని కూడా బెయిలబుల్ అఫెన్సెస్ వేయడానికి లేదు, చేయలేరు. ఒకవేళ చేసినా రేపు కోర్టులో వాళ్ళు చేవాట్లు తినే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఎగ్నిస్ట్లా వెళ్ళడానికి లేదు. కానీ శ్రీనివాస్ మాత్రం జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపు ఎక్స్ప్లెనేషన్ పక్కన పెడితే మాత్రం ఈ రోజు మాత్రం వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళు అనుకున్నటువంటి వ్యూహం ఫలించే పరిస్థితి ఉంది. కక్ష సాధింపు చర్యలతో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటే పోలీసు వారు అరెస్ట్ చేయొచ్చు సార్. ఏముంది, అన్యాయంగా మరొక రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ పెట్టినప్పుడు ఇంకొక నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టేస్తారు. కోర్టు వారి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ రిమాండ్ ఇస్తారు. అదంతా బెయిల్ స్టేజ్లో చూసుకోండి అంటారు. నాన్ బెయిలబుల్ కేసు అంటే జిల్లా కోర్టులో తేల్చుకోవాలి. అక్కడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వారు మేము ఏం చేయలేము అంటారు. ఎంత కామన్, ఇరికించాలంటే పెద్ద సమయం ఏంటి కాదు. యాక్చువల్గా ఇది తప్పుడు, ఇవి ఆ స్టేజ్ కేసులు కాదు సార్. అంత కక్షపూరితంగా సాగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీ అయినా, నేను ఒక అడ్వకేట్గా నేను 30 సంవత్సరాలుగా ఉన్నాను, నాకు అన్ని విషయాలు తెలిసి చెప్తున్నాను. ఏ పార్టీ, ఎనీ పార్టీ అయినా సరే, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇలాంటి కక్షాదింపు చర్యలు మన ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఫ్యూచర్లో మీరు 5 సంవత్సరాలు వచ్చారు, మీరు మంచి చేయండి ప్రజలకి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన మంచి చేస్తారు. అంతేగాని మీరు వచ్చారు మేము మాకు అరెస్ట్ చేస్తాం, మేము వచ్చాం మీకు అరెస్ట్ చేస్తాం అంటే అలాగే విసిగిపోయే తమిళనాడులో ఒక విచిత్రమైన తీర్పు ఇచ్చారు. అలాంటి తీర్పులు రాకుండా, పార్టీలు లాస్ట్కి స్మాష్ అయిపోకుండా నాయకులు కూడా ప్రవర్తించాలని నేను ఈ డిప్యూటీ సీఎం గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కోరుతున్నాను సార్. ఇది తప్పుడు చర్యలు తీసుకోకండి. దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ ఎటువంటి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఆక్రమణ చేశాడా, భూ కబ్జాలు చేశాడా, లంచాలు తీసుకున్నాడా, తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసి పెట్టండి. ఏంటి సార్ ఈ సిల్లీ థింగ్స్ ఇవన్నీ? పనికిమాలిన కేసులు ఇవి. కోర్టుకు ఒత్తిడి పెంచడం, పోలీసు వారికి శ్రమ పెంచడం తప్పిస్తే ఏం లేదు దీంట్లో. చూస్తే కనుక ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ కనిపించకుండా 24 గంటలు కావస్తూ ఉంది. నిన్న కొత్తూరు పోలీస్ స్టేషన్కి విచారణకై హాజరు అవుతానని బాహాటంగా చెప్పి వెళ్ళినటువంటి ఆయన మాత్రం సుమారు జిల్లా వ్యాప్తంగా 350 మంది పోలీసులతో కొత్తూరుకు వచ్చిన ప్రతి రహదారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ పట్టి అన్యాయాలు కానీ అదేవిధంగా తనకు సంబంధించిన వారు ఎవరో పోలీస్ స్టేషన్ దరిదాపులకు రాకుండా నిస్సహాయకుని చేసి అక్రమంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ ఇవ్వాలన్నటువంటి ఒక దురుద్దేశం గమనించినటువంటి అడ్వకేట్గా అన్నగా సూచన చేశాం. అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. కాకపోతే ప్రస్తుతం ఏదైతే ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 4 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యో ఆ కేసుల నమోదులు అన్నీ కూడాను బెయిలబుల్ సెక్షన్లు కావడం, 22వ తేదీన కొత్తూరు పోలీస్ స్టేషన్కి హాజరైనటువంటి ఆయన 9 గంటల పాటు విచారించినటువంటి ఆ విచారణలో చెయ్యని నేరాన్ని ఒప్పుకునే విధంగా విఆర్ఓలు వీడియో ఎవిడెన్స్తో పాటు సిఐ కూడా అక్కడ ప్రశ్నల వర్షం కురిపించడం, ఈ పరిణామాలన్నీ గమనించినటువంటి ఆయన అడ్వకేట్ 30వ తేదీన ఆయన్ని 111 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కాకపోయినా కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్
రిమాండ్లో రాసి దాన్ని మాత్రం కోర్టుకు సబ్మిట్ చేయాలన్నటువంటి ఒక వ్యూహం రచించారని గమనించారు. దీంతో వాళ్ళు అప్రమత్తమయ్యారు. కాకపోతే 24 గంటలు కావస్తుంది దువ్వాడ శ్రీనివాస్ జాడ రాకపోవడం వెనక మాత్రం పోలీసుల హస్తం ఉండే ఉంటుంది. ఆయన విచారణకు వస్తారని చెప్పినప్పటికి కూడాను ఎందుకు ఇంతమంది పోలీసులు మోహరించి అలా ఆయన్ని మానసికంగా హింసించాలి? కేవలం ఒక 31 నోటీస్ ఇచ్చి కేవలం 1 గంట 2 గంటల్లో విచారణ ముగించాల్సినటువంటి పోలీసులు గంటల తరబడి విచారించడం వెనకే కుట్ర దాక్కునుంది. ఒకవేళ కనుక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై ఇటువంటి కేసు నమోదు చేస్తే న్యాయపరంగా పోరాడతాం, న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేసుకుంటూ ఈరోజు మాత్రం ఆయన పరిరక్షించుకుంటాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను నాన్ బెయిలబుల్ సెక్షన్ విధించి జైలుకు పంపించాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో పోలీసులు పాములు అయ్యారనడంలో ఎటువంటి అతిశక్తులు. 355 మంది నిన్న తెల్లవారు 4 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రోడ్ల మీదే తనిఖీల నిమిత్తం అంటే పహరా కాశారు. అంటే పోలీసు యంత్రాంగాన్ని ఇలా వినియోగించుకొని దువ్వాడ శ్రీనివాస్పై ఇటువంటి సెక్షన్లు నమోదు చేసిన ప్రయత్నంతో ప్రజాస్వామ్యంలో ఈ రివెంజ్ రాజకీయాల విషయంలో ఏ పార్టీలైనా కూడాను భవిష్యత్తులో తమిళనాడు మాదిరిగా ఒక కొత్త పార్టీని ప్రజలు ఆకర్షించే పరిణామాలు చోటు చేసుకుని ఈ రివెంజ్ రాజకీయాలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి సంబంధిత న్యాయవాది హితవు పలుకుతున్నారు. మరి ఈ విషయంలో దువ్వాడ శ్రీనివాస్పై ఈ కక్ష పూరితమైనటువంటి చర్యలను ఆపుతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.